హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. నిన్నటి వీడియోలో చెంచేషము, వెంకటేశ్వర సంగీతం నాడడం అన్నీ కూడా నిన్నటి వీడియోస్తో అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియోలో వచ్చి పెళ్లి రోజు పెళ్ళి అయితే చూపిస్తున్నానండి. నేను మాకు పెళ్లి రోజున పెళ్లి మండపం మీదన పీటలు, అలాగే పైన వేసే క్లాత్ కూడా మాకు చాకలోళ్ళు అయితే వేస్తారండి. ఇలా వేసిన తర్వాత ఇంకా కొంత పూజ అయితే ఉంటుంది కదా, ముందు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేస్తారు. ఇక్కడ కొంతమందికి పద్ధతి ఉంటుంది కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, కొంతమందికి అయితే ఉండదు. కానీ ఇప్పుడు రోజుల్లో అందరూ కూడా కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేస్తున్నారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం పెట్టమేనండి. ముహూర్తానికి జీలకర్ర బెల్లం అయితే పంతులు గారు అయితే పెట్టిస్తారు ఇక్కడ. ఇదిగోండి జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయిపోయింది. అలాగే తాళి కట్టడం కూడా అవుతుందండి. అంటే వీడియో తీసేవాళ్ళు లేక మేమైతే ఇక్కడ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ ఫొటోస్ని మాత్రమే ఇక్కడ నేనైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను పెళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిని అబ్బాయిని ఇంట్లోకి అయితే తీసుకొస్తారు కదా. ఇంట్లో తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ ఆట పట్టిస్తారు కదండి, పేర్లు చెప్పని చెప్పేసి. మేమైతే చాలాసేపు లోపలికి అయితే రానివ్వలేదు. ఇంకా టైం 12 అవుతుందని చెప్పేసి 12 లోపలికి రావాలని చెప్పేసి ఇంకా ఆపేసి లోపలికి అయితే రమ్మని చెప్పేసాం. ఇంకా ఇక్కడ పేర్లు చెప్పే దగ్గర కాసేపు పంతులు గారు కూడా ఇలా చెప్పాలి అలా చెప్పాలని చెప్పేసి కాసేపు ఆట పట్టించారు. తర్వాత టైం సరిపోవట్లేదు ఇంట్లోకి రావడానికి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చెప్పమని చెప్పేశారండి. ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైంది వచ్చారు చెప్తాడు అంటే నువ్వు అన్నయ్య తమ్ముడు అవుతాడు. తమ్ముడు మీ ఆవిడ పేరు చెప్పు అని చెప్పాను. అడుగు తమ్ముడు మీ ఆవిడ పేరు చెప్పు. ఏంది ఏమి గట్టి చెప్పి వినిపించలే, ఎవరికి వినిపించలే. ఏంటి అలా వచ్చేసింది రానియంగా? పడుకో పడుకో. నీకు తమ్ముడేనా? మరి ఇంకోసారి పేరు చెప్పాలి. అమ్మాయికి ఏం చెప్తామంటే అమ్మాయి పేరు చెప్పి ఇద్దరు పేర్లు చెప్పి ఇద్దరు ఈ అమ్మాయి మీకు పెద్ద ఇద్దరు అక్కలే కదా, ఇద్దరు అక్కలే కాబట్టి మరి వాళ్ళ పేర్లు చెప్పి మా భార్య నేను లోపలికి వస్తున్నాము మాకు అనుమతించండి అని చెప్పి నేను నా భార్య దేవితో కలిసి లోపలికి వస్తున్నావు అని చెప్పాలి. చెప్తా మళ్ళీ రెండోసారి మొత్తం చెప్పరా బాబు. మా ఇద్దరి పేరు చెప్పు. ఏమేమి వస్తాను నేను ఇప్పుడు లెక్కలు మీ మరదలు అయినా ఈ అమ్మాయి పేరు చెప్పు. దేవి. మేము లోపలికి వస్తున్నాము, అనుగ్రహం ఇవ్వవలసినది, అనుమతి ఇవ్వవలసినది. ఓకే నువ్వు చెప్పమ్మా.